ప్రభునామానికి మహిమ కలుగునుగా. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మన జీవితంలో ప్రభు మనకు సహాయకుడిగా ఉండాలి. ప్రభు నీకు తోడై ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి మన దృష్టి ఆయన మీద, మన మనసు ఆయన మీద ఉన్నప్పుడు తప్పకుండా నీకు సహాయకుడిగా నీ పక్క నిలిచి ఉంటాడు ప్రభు. నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తూనే ఉంటాడు. ఒక మాట మీకు జ్ఞాపకం, 42వ కీర్తన 8వ వచనం. రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ఎందుకు చేయాలంటే, ప్రభు నీకు సహాయకుడిగా ఉండాలంటే కీర్తనయు పాడుతూ నీ హృదయం ప్రార్థన చేస్తూ అన్ని విషయాలు ఉన్నప్పుడు దేవుడే తన దూతలకు ఆజ్ఞాపించి దేవుడే నీకు ముందుగా ఉండి నడిపిస్తాడు. నీకు కాపరిగా ఉంటాడు. నీకు ఇబ్బంది కానీ మరి ఏ కీడు కానీ ఏ అపాయం కానీ నీ మీదకి రాకుండా అన్ని విషయాల్లో నీకు నీ చుట్టూ ప్రాకారమై ఆయనే నీకు తోడుగా ఉంటాడు. 2 పిల్లలు రోజు స్కూల్కి వెళ్తారు, కానీ ఒక అబ్బాయేమో భక్తిగా ఎప్పుడు కీర్తనలు పాడుతూ మరి ప్రార్థన చేసి స్కూల్కి వెళ్ళేవాడు. 2వ అబ్బాయి తుంటరోడు, అతను కూడా చర్చికి వెళ్ళేవాడే, కానీ ప్రార్థన అన్నా ఈ వాక్యం అన్నా ఈ కీర్తన అన్నా అతనికి ఇష్టం. ఈ రోజు వెళ్తూ ఉన్నప్పుడు వచ్చేటప్పుడట ఈ ప్రార్థన చేయకుండా వెళ్ళే అబ్బాయికి రోజు దెబ్బలు తగులుతున్నాయి. ఏదో విధంగా దెబ్బలతో ఇంటికి వచ్చేవాడు. పొలము చూసి రోజు బాధపడేది. ఒకసారి ఈ తల్లి ఈ అబ్బాయి తల్లి దగ్గరికి వచ్చి అడిగిందంట, రోజు మీ అబ్బాయి మా అబ్బాయి కలిసి వెళ్తారు, కానీ మీ అబ్బాయి ఏ దెబ్బ తగలకుండా ఇంటికి వస్తాడు, ఏ కీడు తగలకుండా వస్తారు, కానీ మా అబ్బాయికి రోజు టెన్షన్, అది గొడవ పెట్టుకొని మరి ఎగ్జామ్లో మరి చదువులో అన్నీ కూడా టెన్షన్తో దెబ్బలతో ఇంటికి వస్తాడు. ఏంటంటే, మీరు గమనిస్తున్నారా, మా అబ్బాయి రోజు ప్రార్థన చేసి బయటకు వెళ్తాడు, ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసి మిగతా పనుల్లోకి వెళ్తాడు. ఈ మనసు మీ అబ్బాయికి లేదు, గమనించావా? ఏ రోజు కూడా నువ్వు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయి నువ్వు చెప్పవు, ఇంట్లోకి రాగానే ప్రార్థన చేసి రమ్మని నువ్వు చెప్పవు. అంటే మన పిల్లలు మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ప్రార్థన ఎందుకు చేయాలంటే, ప్రతిరోజు దేవుని కాపుదల భద్రత మన పిల్లలకు ఉండాలని మనం రోజు వాళ్ళకి చెప్పి ఆ ప్రకారంగా నేర్పించాలని ఈ తల్లి చెప్పినప్పుడు ఆ తల్లి చాలా బాధపడింది. అవును కదా, నా పిల్లలకు నేను ఎన్నో చెప్తాను, కానీ ప్రార్థన చేయమని చెప్పాను. ఇంట్లోకి రాగానే ప్రార్థనతో మరి ఇంట్లోకి రమ్మని చెప్పాను. ఇవి లేకపోవటమే కదా నా బిడ్డకు హాని జరుగుతూ ఉంది. అన్ని దాంట్లో లాస్ అయిపోతున్నాడు, అన్ని దాంట్లో వెడుకబడిపోతున్నాడు. ఈ రోజు నుంచి నేను కూడా మా పిల్లలకి ఇదే నేర్పిస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిందంటే, ఈరోజు నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? ప్రార్థనతో బయటికి పంపిస్తున్నావా? వాక్యం మరి చదివించి బయటికి పంపిస్తున్నావా? ఇవి 2 కాపుదల భద్రత. ఈరోజు దుర్దినాల్లో ఉంటుంది. పిల్లలకు అపాయములు జరుగుతున్నాయి, ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి, ఎన్నో కీడులు. మనం సైడుకు వెళ్తున్నా కూడా కీడు దానంతటే మన మీదకి వస్తూ ఉంది. మరి ఇలాంటి సమయాల్లో ఏం కావాలి? ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి. మన పిల్లకు కాపుదల భద్రత అనుగ్రహించబడాలంటే అన్ని విషయాల్లో ఇవి ఉన్నప్పుడు ఏ కీడు నీకు తగలకుండా, నీ పిల్లలు తగలకుండా క్షేమంగా వారి ఇంటికి రాగలుగుతారు. అలాంటి కృప, అటువంటి భద్రత కలిగి, అటువంటి కాపుదల కలిగి మీ అందరికీ ఉండాలని ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతారు. ఈ ప్రకారంగా ప్రభు మిమ్మల్ని సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమె. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తండ్రి ప్రార్థనతో ఉండాలి ప్రభు, వాక్యంతో ఉండాలి. అప్పుడు సంహారకుడు మిమ్మల్ని ముట్టడు అంటున్నాం. అలాంటి కాపుదల భద్రత ప్రతి వారికి దయచేయమని, బయటికి వెళ్ళిన వారు క్షేమంగా మరలా ఇంటికి వచ్చినట్లు కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె. ఇప్పుడు తెలిసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి ప్రార్థనతో వాక్యంతో తన కాపుదలతో మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమె.